వినాయకుడికి ఒకే దంతం ఎందుకుందో ఎప్పుడైనా ఆలోచించారా? వినాయకుడిని ఏకదంతుడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆయనకు ఒకే దంతం ఉంటుంది కాబట్టి. కానీ అది కేవలం రూపం కాదు, మనిషి ఎలా జీవించాలో చెప్పే ఒక గొప్ప సందేశం. ఏనుగు దంతం అంటే బలం. అలాంటి దంతం ఒకటి విరిగిపోయినా వినాయకుడు అసంపూర్ణుడు కాలేడు. ఎందుకంటే నిజమైన గొప్పతనం బయటి రూపంలో కాదు, మనలోని జ్ఞానంలో ఉంటుంది. ఒక దంతం మనకు చెప్పేది, జీవితంలో కొన్నిసార్లు అహంకారాన్ని విడిచిపెట్టాలి, లోభాన్ని వదులుకోవాలి, త్యాగం చేసినప్పుడే మనిషి నిజంగా ఎదుగుతాడు అని. ఏకదంతుడి వాహనం ఒక చిన్న ఎలుక. ఎలుక అంటే ఎప్పుడూ ఏదో కావాలని పరిగెత్తే మనసు, ఆశలు, కోరికలు, లోభం. కానీ ఆ ఎలుకపైనే వినాయకుడు కూర్చోవడం అంటే తన కోరికలను నియంత్రించగలిగిన వాడే నిజమైన జ్ఞాని అని అర్థం. అందుకే వినాయకుడిని జ్ఞానం, త్యాగం, వినయానికి ప్రతీకగా భావిస్తారు. వినాయకుడి దంతం ఎలా విరిగింది? లోభాన్ని నాశనం చేసిన ఏకదంత అవతారం కథ ఏమిటి? ఆ ఆసక్తికర కథను రేపటి పూర్తి వీడియోలో చెప్తాను, తప్పక చూడండి. ఇలాంటి దేవాలయ మరియు పురాణ కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.